ఈ కొత్త టిస్ట్ ఏందక్క? పొద్దున్న మావయ్య మాటల్ని బట్టి చూస్తుంటే ఈ విషయం అందరికీ తెలుసు. మావయ్య ప్రియంవద పెళ్లికి భయపడ్డానికి ఈ శోభన్ రాజుకి ఏవైనా సంబంధం ఉందా? అన్నీ తెలుసుకోవాలంటే ముందు ఈ శోభన్ రాజు గురించి పూర్తిగా తెలుసుకోవాలి. పదండి వెళ్దాం. టైలర్, అయ్యో, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? అది ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను. హంస కూడా పొద్దుటి నుంచి కనిపించట్లేదు. నీ ఫ్రెండ్ దగ్గరికి హంసను కూడా తీసుకెళ్ళావా? అవును, ఇంట్లో బోర్ కొడుతుందంటే హంసక్కని కూడా తోడుగా తీసుకువెళ్ళాను. అక్క బయటే ఉంది. ఇదేంటి ఎప్పుడు లేంది ఈరోజు ఇలా నిలదీసి మరీ అడుగుతున్నారు? ఎందుకు సారు? ఏం లేదు, మీ మాజీ నీ గురించి అడిగితేను. మాజీనా? అదే పెళ్లికి ముందు మారువేషం వేసుకుని మాజీ మాజీ అంటూ మా అమ్మ చుట్టూ తిరిగావు కదా. చెప్తాం జీ, చెప్తాం. రుకో రుకో మాజీ రుకో. హారతి ఇచ్చి ఆహ్వానించాలి కదా మాజీ. అప్పుడే మర్చిపోయావా? ఓ, అత్తయ్య అడిగారా? నేనింకా మాతాజీ అన్నారేమో అనుకున్నాను. ఏమన్నావు? మాతాజీనా? అది చెప్పు, నీకు మాతాజీ ఎలా తెలుసు? తెలుసంటే నాకే కాదు, చాలా మందికి మాతాజీ గురించి తెలుసు కదా. ఏ సమస్య వచ్చినా ఆవిడ దగ్గరికి వెళ్తే పరిష్కరిస్తారు కదా. అవును, మీకు మాతాజీ ఎలా తెలుసు? ఇప్పుడు మీరు ఏం చేయమంటే అది చేస్తాను, కానీ నా భార్య మాత్రం మారిపోవాలి. ఏదైనా తాయితుంటే ఇవ్వండి, కట్టిన వెంటనే మారిపోవాలి. తెలుసా అంటే ఇదిగో ఇలాగే. ఎవరో అనుకుంటుంటే విన్నా. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చెప్తారంట కదా. అవును, ఇంతకీ నువ్వెందుకు వెళ్ళావు? నీకేం సమస్య వచ్చింది? ఇంకేం సమస్య కావాలి? ఉన్నది సరిపోదా? పెళ్ళయింది, అంత బాగుంది అనుకున్నాం గాని అసలుదే లేదు. అసలుదా? అదేంటి? అదే ప్రేమ. మా ఆయన పెళ్ళైన కొత్తలో బాగా ప్రేమగా చూసుకున్నారు. తర్వాతే అయిన దానికి కాని దానికి చిరాకు పడుతూ ఉన్నారు. ప్రేమ? నాకు ప్రేమ లేదా? ప్రేమ లేనిది ఎవరికి? నీకా నాకా? అయినా ఎప్పటికైనా మారకపోతావా అని నేను ఎదురు చూస్తూ ఉంటే నాకే ప్రేమ లేదని మాతాజీ దగ్గరికి వెళ్తావా? పైగా చిరాకు పడుతున్నానంటావా? ఈ విషయం కూడా మాతాజీకి చెప్పావా? అయినా నేనెప్పుడు చిరాకు పడ్డాను? ఎప్పుడు చిరాకు పడ్డాను? అయ్యో లేదు లేదు, మీరు అసలు చిరాకే పడ్డం లేదు. కానీ దీన్నేమంటారు సారు? చిరాకా కోపమా? సరే సరే, ఇంతకీ
మాతాజీ ఏమన్నారు? ఏమంటారు? భక్తుల కోరిక తీర్చడమే కదా మాతాజీ పని. నీ భర్తలో మార్పు వస్తుంది, నిన్ను బాగా చూసుకుంటారని దీవించి పంపించారు. ఆ, సరే గాని నేను మాజీ అడుగుతుంది, వెళ్ళి కనిపించు. హ్మ్. టైలర్ వెళ్ళి మాతాజీని కలవడం ఏంటి? అలాగే అని మాతాజీ దీవించి పంపించడం ఏంటి? నేను టైలర్ని మార్చమని కోరితే నన్ను మారుస్తానని టైలర్కి మాట ఇవ్వడం ఏంటి? అంటే నాకు టైలర్ మీద ప్రేమ లేదని మాతాజీ నమ్ముతుందా? నా గురించి మాతాజీకి తెలీదా? ఈ విషయంలో మాతాజీకి క్లారిటీ ఇవ్వాలి. అమ్మయ్యా. నాని బాబు నుంచి మాతాజీకి ఫోన్ వస్తుంది. ఏం చెప్తారో విందాం. హలో నాని, ఎలా ఉన్నావు నాయనా? ఆ, నేను బాగానే ఉన్నాను మాతాజీ. ఏంటి నాయనా, భార్యతో ఇంటికి చేరిపోయాక పూర్తిగా మాతాజీనే మర్చిపోయావు? అయ్యో, లేదు మాతాజీ, మిమ్మల్ని మర్చిపోవడమా? ఎంత మాట, ఎంత మాట. అవును మాతాజీ, మీ దగ్గరికి ధరణి అనే భక్తురాలు వచ్చిందా? వచ్చింది నాయనా. నువ్వెలాగ ప్రియమైన భక్తుడివో తను అలాగే నాకు ప్రియమైన భక్తురాలు. అయినా నీ భార్యే కదా, ఆ మాత్రం తెలీదా నాయనా? అయ్యో, మీకెందుకు తెలియదు మాతాజీ, మీరు సర్వాంతర్యామి. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో మొత్తం తెలుసు మీకు. ఇంతకీ ఏం అడిగింది మిమ్మల్ని? ఉన్నదే అడిగింది నాయనా. నువ్వు ప్రేమగా చూసుకోవట్లేదు, ఎక్కువ కోపము చిరాకు పడుతున్నావు అని. మీరు నమ్మేశారా మాతాజీ? నా గురించి మీకు తెలీదా? తెలుసు నాయనా, నీ గురించి తెలుసు, తన గురించి తెలుసు, మీ ఇద్దరి మధ్య జరుగుతున్నది తెలుసు. తనని మార్చమని నా దగ్గరకొచ్చావు. ముందు నువ్వు మారి దగ్గరే తనని మార్చుకోవాలి అని చెప్పాను. కానీ ఇంకా దూరం అవుతుంటే నిన్ను మార్చమని తను నా దగ్గరికి రావడంలో తప్పు లేదు కదా నాయనా? లేదు మాతాజీ, మీతో చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మాతాజీ, మిమ్మల్ని కలవాలి. అయ్యో, మేము ఇప్పుడు ఇక్కడెక్కడున్నావన్నా ఆయన? హిమాలయాల్లో తపస్సుల్లో ఉన్నాం. అయినా నువ్వేం చెప్పక్కర్లేదు నాయనా, అన్నీ మాకు తెలుసు. ముందు నేను చెప్పింది చెయ్యి. అమ్మాయితో మంచిగా ఉండు, సంతోషంగా ఉంచటానికి ప్రయత్నం చెయ్యి. నువ్వు ప్రేమగా చూడట్లేదని చెప్పిన తన నోటితోనే నా భర్త నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు అని ఒక్క మాట అనిపించు. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. ఉంటాను నాయనా. హలో హలో మాతాజీ, హలో. జయ మాతాజీ. ఏ మందు పనిచేయకపోయినా మాతాజీ మందు బాగానే పనిచేస్తుంది. ఎస్. పెళ్ళయి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఫైల్స్ పట్టుకున్నావేంటి నాన్న? రిలాక్స్ అవ్వడానికి లేదమ్మా. ఇప్పుడే సీఏ ఫోన్ చేశారు. శశికళ ఇంకా మన కంపెనీని ఎలా సొంతం చేసుకోవాలా అని ప్రయత్నాలు చేస్తూనే ఉందంట. చేసుకొని
కానీ ఏ ప్రయత్నాలు ఫలించవు. అలాగని తేలిగ్గా తీసుకోలేం కదా నాన్న. మొన్ననే చూసారా, షేర్స్ ట్రాన్స్ఫర్ ఫైల్ మీద ఏకంగా నాని చేతే సంతకాలు పెట్టించారు. సమయానికి శ్రావణి తెలుసుకుని ఫైల్ మార్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత ప్రమాదం జరుగుండేది. అసలు నాని చేత ఎవరు సంతకం పెట్టించారు? ఇన్నాళ్ళు నాని ఎక్కడున్నాడో మనకే తెలీదే. వాళ్ళకెలా తెలిసింది? వాళ్ళకి తెలీదమ్మా. ఇది ఎవరో మనకి తెలిసిన వాళ్ళు చేసిన పనే. మన ఇంట్లో వాళ్ళు కూడా అయ్యుండొచ్చు. విక్రమ్, అలా మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? మన ఇంట్లో వాళ్ళంటే మనం కాక ఉండేది ప్రియంవదే కదా. అత్తయ్య గురించి అలా మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? నేను అత్తయ్యని అనట్లేదు నాన్న. మనకి బాగా తెలిసిన వాళ్ళైతేనే కదా నానిని ఒప్పించి సంతకం పెట్టించగలరు. నిజమే కావచ్చు, కానీ అలా అంటే అత్తయ్య నన్నట్టే అవుతుంది. వాళ్ళు వీళ్ళు అని అనుకోవడం ఎందుకండి? నాని ఇక్కడే ఉన్నాడు కదా, నానినే ఒక మాట అడిగితే సరిపోతుంది. నిజమే, నానినే అడుగుదాం. అవును, నాని ఎక్కడ? అయిపోయింది. ఇప్పుడు నానిని పిలిచి అడిగితే చెప్పేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వద్దు నాన్న, అందరం కలిసి అడిగితే డిస్టర్బ్ అవుతాడు. నాని మూడ్ చూసుకొని నేనే మెల్లగా అడుగుతాను. ఏమో, నాకు చెప్పకుండా మారువేషంలో పెళ్లికొచ్చినోడు నా గురించి అడిగితే చెప్పడన్న గ్యారెంటీ ఏంటి? ఏం చేయాలి? చెప్పు ప్రియంవద, చెయ్యేలా ఉంది? ఇక్కడ నా లైఫే రిస్క్లో పడేలా ఉంది. చేయి గురించి అడుగుతున్నావా? ఏమైంది? అప్పుడు కంపెనీకి నన్ను చైర్మన్ని చేస్తానని మా నాని చేత సంతకాలు పెట్టించుకురమ్మన్నావు కదా, ఇప్పుడు అదే మెడకు చుట్టుకుంటోంది. ఇంకా దాని గురించి ఆలోచిస్తావేంటి? అది చేసింది మనమే అని అప్పుడే తేలిపోయింది కదా. అప్పుడే ఏవి చెయ్యలేకపోయారు, ఇప్పుడు ఇంకేం చేస్తారు? మనం కాదు, నువ్వు. అంతా నువ్వే చేసావనుకుంటున్నారు. నా మీద ఏ అనుమానం లేదు. కానీ ఇప్పుడు నా పెద్ద మేనల్లుడు దాన్ని తవ్వుతున్నాడు. నాని చేత ఆ సంతకాలు ఎవరు పెట్టించారా అని నానిని అడగాలనుకుంటున్నారు. అంతా అయిపోయాక ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తారు? ఏం చేస్తారంటే ఏం చెప్తాం? అంతా నా కర్మ. ఇప్పుడు నానిని అడిగితే ఖచ్చితంగా నా పేరు చెప్తాడు. నీకు నాకు సంబంధం ఉన్న సంగతి తెలిసిపోతుంది. తర్వాత నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితి రాకూడదని నేను పంపించిన మందు ఇద్దరి మేనల్లుల చేత తాగించమని ఇచ్చాను. అది చేయకుండా చెయ్యి కోసుకుని మరీ శోభనం ఆపాం. సరే, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఇంకో బాటిల్ మందు పంపిస్తాను. ఈరోజు కరెక్ట్గా ప్లాన్ చేసి వాళ్ళ చేత తాగించు. నీ ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ అయిపోతాయి. ఇక్కడ నా సమస్య నుంచి ఎలా గట్టెక్కాలో చెప్పమంటే శోభనం ఆపడం గురించి మాట్లాడతావేంటి? కావాలంటే ఈరోజు ఇంకొక చెయ్యి కోసుకొని శోభనం ఆపుకుంటాను. ముందిక్కడ దొరికిపోకుండా ఏం చేయాలో చెప్పు. నేను చెప్పేది కూడా అదే. నేను మందు పంపిస్తా, అది వాళ్ళ చేత తాగించు. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అరే, మాట్లాడితే మందు మందు అంటావేంటి? అదేమన్నా విషయమా? తాగితే అందరూ చచ్చిపోయి ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోవడానికి? ఆల్మోస్ట్ అలాంటిదే అనుకో. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో ప్లాన్స్ వేశావు, ఒక్కటైనా వర్కౌట్ అయిందా? ఈసారైనా నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నా అసిస్టెంట్ చేత మందు పంపిస్తా, నువ్వు తాగించే పనిలో ఉండు.
ఏయ్, నేను చెప్తుందేంటి, ఇది మాట్లాడుతున్నదేంటి? దీని మీద నమ్మకం పెట్టుకుంటే అంతే. వెంటనే నానితో మాట్లాడి ఏదో రకంగా ఒప్పించడానికి ప్రయత్నించాలి. నాని, ఆ మందు సీసా ఒకటి తీసుకెళ్లి ప్రియంవదికివ్వు. అలాగే మేడం. ఏదో మీ అదృష్టం బాగుండి ఒకసారి ఫెయిల్ అయింది. మళ్ళీ ఎందుకు మేడం అనవసరంగా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటారు? ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నోరు మూసుకుని లోపలికెళ్ళు. అసలు ఈ డ్రెస్సు, ఈ అవతారం ఏంటి? మార్చవా మరీ? చెప్పాను కదా మేడం, నా తెలివితేటలు ప్రూవ్ చేసుకోవాలి, మీ చేత శభాష్ అనిపించుకోవాలి, అప్పుడే ఈ డ్రెస్ మార్చుకునేది. నేను ప్రేమగా చూసుకుంటానని టైలర్కి చెప్పాలని మాతాజీ చెప్పారు. కానీ టైలర్ అలా చెప్తుందా? నువ్వు నన్ను ప్రేమించట్లేదు, నేనే నిన్ను ప్రేమిస్తున్నాను అని టైలర్ని చాలా మాటలు అన్నాను కదా. అది మనసులో పెట్టుకొని నేను ప్రేమగా చూసుకున్నా లేదని చెప్తుందా? అయినా మాతాజీ చెప్పిందే కరెక్ట్. నేను దూరంగా ఉంటే టైలర్కి నా ప్రేమ గురించి ఎలా తెలుస్తుంది? అందుకే దగ్గరగా ఉండాలి. నా ప్రేమలో ముంచి తేల్చాలి. టైలర్ తనంతట తానే నేను ప్రేమగా చూసుకున్నానని చెప్పేలా చేయాలి. ఎస్. మరి ఖాళీ చేతులతో వెళ్తే బాగుండదేమో. టైలర్కి ఆమె తీసుకెళ్తే బాగుంటుంది. మాతాజీలా నేను చెప్పిన దానికి ఏ పాటకి ఎఫెక్ట్ స్టార్ట్ అయి ఉండాలి. ఇంకా సార్ రాలేదేంటి? వచ్చేసారంటే మాతాజీ మంత్రం పనిచేసింది. ఏం మాట్లాడాలి, ఎలా మొదలు పెట్టాలి? ఈ మధ్య టైలర్ నా దగ్గరకు వస్తే నేను కేకలేసి కట్టింగ్ కొట్టాను కదా. ఇప్పుడు నేనే దగ్గరికి వెళ్తే ఏమనుకుంటుందో? ఏంటి అక్కడే ఉండిపోయారు? లోపలికి రావడానికి మొహమాట పడుతున్నారా? మనమే మాటలు కలుపుదాం. ఓ సారు, అక్కడే ఉండిపోయారేంటి? ఏమైనా కావాలా? జ్యూస్. పర్వాలేదు, అనుకున్న దానికంటే బాగానే వర్కౌట్ అవుతుంది. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు. ఏం లేదని మళ్ళీ నవ్వుతావేంటి? ఏదో ఉంది. చెప్తాను, తర్వాత మళ్ళీ మీరు ఫీల్ అవ్వద్దు. ముందేంటో చెప్పు టైలర్. మీరు ఇలా జ్యూస్ గ్లాస్ తీసుకుని గదిలోకి వస్తుంటే శోభనం గదిలోకి పెళ్లి కూతురు పాల గ్లాస్తో వస్తున్నట్టు అనిపించింది. అది కొంచెం సిగ్గుపడుతూ వచ్చుంటే సారు అచ్చం శోభనం పెళ్లి కూతురులాగే ఉండేవారు. అంతేలే, పాపం ఏదో చూసిద్దాంలే అని వస్తే నన్ను శోభనం పెళ్లి కూతురు అంటావు కదా. నేను వెళ్ళిపోతున్నాను. అరే సారు ఆగండి. ఇదిగో మీరు ఇలా ఫీల్ అవుతారనే చెప్పను అన్నాను. అవును, ప్రేమగా చూసుకుంటానని చెప్పి
ఒక్క మాట సరదాగా అంటే ఫీల్ అయి వెళ్ళిపోతున్నానంటే ఇవే కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి నాని. కంట్రోల్ కంట్రోల్. ఏంటి సారు ఒక్కసారిగా నా మీద ఇంత ప్రేమ పొంగుకొచ్చింది? అడగకుండానే నా కోసం జ్యూస్ తీసుకొచ్చారేంటి? ఇదిగో అసలు నీ మీద ప్రేమే లేనట్టు, అసలు ప్రేమగా చూసుకున్నట్టు మాట్లాడతావేంటి? నీకే తెలియట్లేదు. అందుకే ఎప్పుడు ప్రేమగా వచ్చినా ఇదిగో ఇలా మాట్లాడి మూడ్ ఆఫ్ చేస్తావు. ఆహా సారు, మీరింకా ఆ విషయం గురించి ఫీల్ అవుతున్నట్టున్నారు. సరే అయితే ఆ మాటని నేను వెనక్కి తీసుకుంటాను. నేనే శోభనం పెళ్లి కూతురు, మీరే శోభనం పెళ్లి కొడుకు. ఇప్పుడు ఓకేనా? నిజంగానే అంటున్నాను సారు, మిమ్మల్ని ఆట పట్టించడం లేదు. ఓ నమ్మట్లేదా? సరే అయితే మీరు నమ్మడానికి ఒక పని చేద్దాం. అమ్మాయి పాల గ్లాస్ తీసుకుని లోపలికొస్తే అబ్బాయి సగం పాలు తాగి మిగతా సగం అమ్మాయికి తాగిస్తారు కదా. ఈ జ్యూసే పాలనుకొని సగం మీరు తాగి మిగతా సగం నాకిచ్చేయండి.